Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్ గురుదేవ దత్త. శ్రీ గురుభ్యో నమః. సాయిబాబా లీలలు. నానాసాహెబ్ డాంగ్లే బాబా నిద్రించుటకు 4 మూరల పొడవు జానుడు మాత్రమే వెడల్పు గల కర్రబల్లను తెచ్చాడు. దానిని పాత చినిగిన గుడ్డ పీలికలతో మసీదు వెన్నుపట్టెకు ఉయ్యాల వలె వేలాడేటట్టుగా కట్టి బాబా దానిపైన పడుకోవటం మొదలుపెట్టారు. గుడ్డ పీలికలు పలుచనివి, బలము లేనట్టివి. ఆ బల్లను ఎలా మొయ్యగలిగాయి? ఈ బల్ల యొక్క 4 మూలలందు 4 దీపపు ప్రమిదలుంచి రాత్రులందు దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. బాబా అంత ఎత్తున ఉన్న బల్లపైకి ఏ విధంగా వెళ్ళేది, దిగేది ఎవ్వరికీ బాబా తెలియనీయలేదు. ఆజానుబాహుడైన బాబా ఆ బల్లను కూడా మొయ్యలేని ఆ చింకి గుడ్డలు కట్టిన బల్లపై ఆ కొద్ది జాగాలో ఎలా పడుకుండేవారో, ఆ బల్ల ఎట్లా మొయ్యగలిగిందో ఎవరికీ అంతుపట్టలేదు. జనులు గుంపులు గుంపులుగా ఆ బల్లను చూడడానికి వస్తూ ఉండటంతో ఆ బల్లను బాబా విరిచి పారేశారు. మరి బల్లపై బాబా ఎలా పడుకున్నారు? అది ఎవరికి సాధ్యం? ఒకనాడు సాయంకాలం షిరిడీలో గొప్ప తుఫాను సంభవించి తీవ్రమైన గాలి మెరుపులతో కుంభవృష్టి కురిసింది. ప్రజలు భయభ్రాంతులై తలదాచుకోవటానికి మసీదుకు వచ్చి తుఫాను ఆపివేయమని బాబాను ప్రార్థించారు. బాబా మసీదు బయటకు వచ్చి అంచున నిలబడి బిగ్గరగా గర్జించుచు, ఆగు ఆగు, నీ కోపం తగ్గించు, నెమ్మదించు అని అన్నారు. కొన్ని నిమిషములలో వర్షం తగ్గి గాలి వీచుట మానింది. తుఫాను ఆగిపోయింది. ప్రజలు వారి వారి గృహములకు వెళ్ళారు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా సాయి కార్యక్రమములు, సంతర్పణలు మొదలగునవి జరుగునప్పుడు వర్షములు వచ్చినచో సాయిని ప్రార్థించిన వెంటనే ఆగిపోవుచున్న ప్రత్యక్ష నిదర్శనములను చూస్తున్నాము. ఇంకోసారి మసీదులోని ధుని మంటలు లేచి వెన్నుపట్టెల వరకు పోవుచుండెను. మసీదులోనున్న వారికి ఏమి చేయటానికి తోచలేదు. బాబా దీనిని గ్రహించి తన సటకాను దగ్గరనున్న స్తంభంపై కొడుతూ, దిగు దిగు, శాంతించుము అని అన్నారు. ఒక్కొక్క దెబ్బకు మంటలు తగ్గుతూ కొన్ని నిమిషములలోనే ధుని మామూలుగా ఉండెను. ఒకరోజు బాబా తన పక్కనున్న నీటి కుండను సటకాతో తడుతున్నారు. దానికి కారణమేమని అడగ్గా, నాగపూర్లోని తాజుద్దీన్ బాబా కుటీరం దగ్ధమవుతుండగా ఆర్పుచున్నాను అని అన్నారు. తరువాత అది వాస్తవమని తెలిసింది. బాబాకు తెలియని భాష లేదు. మానవ భాషయే కాదు, బాబా పంచభూతములను శాసించుట ఈ లీల ద్వారా తెలుస్తోంది. పశుపక్ష్యాదులతో సహా సర్వజీవకోటి మాట్లాడు భాషలు బాబాకు తెలుస్తాయి. ఒక భక్తుడు బాబా ముందు కూర్చుని ఉన్నాడు. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికింది. ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమిటని బాబాను అడిగాడు. చెల్లెలు ఔరంగాబాద్ నుండి తనను చూడ్డానికి వస్తోందని ఆ బల్లి ఆనందిస్తున్నది అని బాబా పలుకగా ఆ భక్తుడు నిర్ఘాంతపోయాడు. అప్పుడే ఔరంగాబాద్ నుండి ఎవరో గుర్రము పైన సాయిబాబా దర్శనానికై షిరిడీ వచ్చారు. గుర్రానికి ఉలవలు తీసుకుని రావడానికి తన భుజం పైనున్న సంచిని తీసి దానిలోనున్న ధూళిని విదిలించాడు. అందులో నుండి ఒక బల్లి క్రిందపడి అందరూ చూస్తూ ఉండగానే గోడెక్కింది. వెంటనే ఆ బల్లి అచ్చటనే ఉన్న తన అక్క అయిన బలి దగ్గరికి పోయింది. అక్కా చెల్లెళ్ళు కలుసుకొని ఒకరినొకరు కౌగలించుకొని ముద్దు పెట్టుకొని గుండ్రంగా తిరుగుచూ అధిక ప్రేమతో ఆడే. గుర్రపు రౌతు ఔరంగాబాద్ నుండి వచ్చుట, 2 బల్లులు కలియుట బాబా ముందుగానే చెప్పగలుగుట వారి సర్వజ్ఞతను మరియు సర్వభాషా జ్ఞానమును తెలుపుచున్నది. మేఘశ్యాముడు ఒక మకర సంక్రాంతి నాడు బాబాకు చందనం పూసి గంగాజలంతో అభిషేకం చేయాలని అనుకున్నాడు. దానికి బాబా సమ్మతించి అతనితోటి ఇలా అన్నాడు, ఓ మేఘ, శరీరానికి శిరస్సు ముఖ్యం కనుక తలపైననే నీళ్లు పొయ్యము అని చెప్పి తలను ముందుకు సాచి కూర్చున్నారు. గోమతీ తీర్థం నుండి కుండతో తెచ్చిన నీటిని భక్తి పారవస్యంతో హరగంగే హరగంగే అంటూ తలపైన శరీరము పైన ఒకేసారి అంతటా పోశాడు. కానీ బాబాను చూసి ఆశ్చర్యపోయాడు. బాబా కోరిక మేరకు తల మాత్రమే తడిసి
శరీరము పొడిగా ఉన్నది కనుక బాబా వాక్కును జవదాటరాదు. 1886 నుండి బాబా లీలలు ఎక్కువగా జరిగాయి. 1910లో దీపావళి నాడు బాబా ద్వారకామాయి ధుని ముందు కూర్చుని ధునిలో కట్టెలు వేస్తున్నారు. ధుని బాగా మండుతోంది. కొంతసేపైన తర్వాత కట్టెలు వేయటం మాని బాబా తన చేతిని మండుచున్న ధునిలో పెట్టారు. వెంటనే చెయ్యి కాలిపోయింది. మాధవుడను నౌకరు మాధవరావు దేశపాండే దీనిని చూసి బాబాను వెనక్కి లాగి, బాబా ఇలా ఎందుకు చేశారు అని అన్నారు. దూరదేశమున ఒక కమ్మరి భార్య కొలిమితిత్తులను ఊత్తోంది. ఇంతలో ఆమె భర్త పిలిచాడు. తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మర్చిపోయి ఆమె తొందరగా లేచి పరుగెట్టసాగింది. ఆ బిడ్డ మండుచున్న కొలిమిలో పడ్డాడు. అందుచేత వెంటనే నా చేతిని ధునిలోనికి దూర్చి బిడ్డను రక్షించాను. నా చెయ్యి కాలుట నాకంత బాధాకరం కాదు, కానీ బిడ్డ రక్షింపబడిన విషయము నాకు ఆనందము కలిగజేయుచున్నదని బాబా చెప్పారు. ఈ విధంగా ధునిలో చెయ్యి పెట్టుట తన భక్తుడైన ఆ చంటి బిడ్డ యొక్క కర్మ సంక్షయము చేయుటకు సాయినాథుడు ధునిలో చేయి పెట్టి తాను ఆ కర్మను అనుభవించినట్లు చూపుటయా. ఒకసారి శ్రీమతి ప్రధానను భక్తురాలు తన చంటి బిడ్డను ఇంట్లోనే విడిచి సాయి దగ్గరకు వచ్చి బాబాకు పాదపూజ చేస్తూ ఉండగా మధ్యలోనే సాయి ఆ భక్తురాలితో నీవు ఇంటికి వెళ్ళిరా అని అన్నారు. ఆమె ఇంటికి వెళ్ళేసరికి ఆ పసిబిడ్డ గుక్కబెట్టి ఏడుస్తోంది. ఆ బిడ్డకు పాలు పట్టి మరలా సాయి దగ్గరకు వచ్చి పాదపూజ పూర్తి చేసింది. బాబా తన బిడ్డలను రక్షించు విధానము ఇలాంటిది. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.